హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో మన కావ్య బర్త్డే వ్లాగ్ అనమాట. ఇదైతే అన్ప్లాన్డ్ గైస్, నిజంగా అన్ప్లాన్డ్. సో మా మిట్టు నిన్న ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి మార్నింగే వచ్చింది. సో 3 o'clock వస్తా అని చెప్పింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది టైం అయితే. అండ్ నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. కావ్య కూడా ఇంట్లో ఉందో లేదో తెలియదు. బట్ ఇదైతే అన్ప్లాన్డ్ వీడియో గైస్. నేనే V4 కలుస్తున్నాం కదా, జస్ట్ ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి. అండ్ మా కావ్య బర్త్డే కూడా మొత్తం ఫనీ ఉంటుంది. మా మిట్టు వస్తుందంటే ఇంకా ఫన్నీ ఉంటుంది కాబట్టి ఒక వీడియో అయితే తీద్దాం అని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే కేక్ కూడా రెడీ అయిపోయింది, అన్నీ రెడీ ఉన్నాయి. సో మేమైతే ఇంక వెళ్ళిపోవాలి. నేనైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నా, తర్వాత మిట్టు వస్తుంది. సో అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా. అండ్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ గైస్, ఈమె మిట్టు కానీ ఈమె ఎప్పటికీ రాదు. మీరు అస్సలు మిట్టు కోసం వెయిట్ నేను బ్లాగ్ లో మిట్టు వస్తుంది, ఫన్నీ ఉంటుంది అని చెప్పినా కదా. మా ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది గైస్. చెప్పు ప్రణీత. Beautiful smile, your beautiful face, your beautiful eyes, nothing but grace. బాయ్ గైస్. చాలా I look V4 లో చిన్న కాబట్టి మేము చిన్నప్పుడు పెట్టేది మళ్ళీ కావ్యకి రీక్రియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ గైస్. అందులో పెట్టు గైస్, ఇక్కడ పక్కన పెట్టు ఇట్లా ఎవరు చూడరు గైస్. కేక్ పక్కన క్యాండిల్. థ్యాంక్ యూ గైస్. మా గైస్ ఇట్లా సెలబ్రేట్ చేస్తుంది. జూమ్ చేసావా? ఇది నా కోసం పైకల్, ఇది నా కోసం తెచ్చిన కేక్ అనుకుంటున్నారా? గైస్ మేమే తింటాం అంతే గైస్. దీనికేం పడదు కాపీ సౌండ్ వినండి దగ్గర నుండి. నేను ఎన్నో ఇయర్స్ అయితే సౌండ్ వింటున్నా. చాలా ఖుష్ గైస్. నేను నా కోసం మీ క్యాండిల్ వేసినందుకు నేను చాలా ఖుషి. గైస్ ఎంత ఎక్కువ పెరిగిన ఏజ్ చిన్న పిల్లలమే గైస్. 20 years టీన్స్ ఆర్ డన్. ఓకే గైస్, కేక్ తినబోతే కట్ చేయాలి. మా మిట్టు గైస్, నేను బ్లాగ్ లో చెప్పినా మా మిట్టు వస్తే ఫన్ అని చెప్పి మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఆమె రాలేదు, మేమే కట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకన్నా ఆఫీస్ ఇంపార్టెంట్ అయితే వాళ్ళిద్దరు బిజీ పర్సన్స్ గైస్. ఇందులో కూడా మేము ఇద్దరేమో కనిపిస్తాం. ఫస్ట్ గైస్ కి, మీకు గైస్ ఫస్ట్ తినండి. ఎందుకు పెడుతుందో నేను చెప్తా గైస్. మీరు అందరూ హ్యాపీ బర్త్డే కావ్య అని విష్. హ్యాపీ బర్త్డే కావ్య. థాంక్యూ సోనియా. ఎస్ గైస్, మేము ఎక్స్పెక్ట్ చేసినట్లయితే బర్త్డే కాలే. అంటే నేను వచ్చేసరికి నేను 2:30కి వచ్చిన గైస్. వచ్చేసరికి బర్త్డే గర్ల్ లేదు. ఓకే అనుకున్నాం. మిట్టు మెసేజ్ చేసి రాట్లే అనింది. సో నేను ఒక్కదాన్నే బర్త్డే చేయాల్సి వచ్చింది గైస్. మిట్టు లేకుండా కూడా. మిట్టు ఉంటే ఫన్ ఉంటుండే గైస్, అదైతే నిజంగా. కానీ ఆమె రాలేదు మళ్ళా. అంతే గైస్, ఇంకెట్లా రాసి ఉంటే అట్లా రైట్. అంతే. బాయ్ గైస్. ఎంజాయ్ చేస్తున్నా గైస్. బర్త్డే కదా గైస్, కావ్య ఎంజాయ్ చేస్తా. డాన్స్ ఆడినాం గైస్, అందుకే ఎంజాయ్ చేస్తున్నాం. అవన్నీ కూడా చూడండి. ఫాస్ట్ మోడ్లో పెడతా గైస్. అది మెల్లగా పెట్టాము, ఫాస్ట్లో పెట్టాము. చూసుకోండి, నవ్వుకోండి. మరి తాతయ్య నాకు గిఫ్ట్ ఇచ్చినాడు గైస్ ఈరోజు. ఇప్పుడే వచ్చినాడు ఇంటికి. వచ్చినాక నాకు గిఫ్ట్ ఇచ్చినాడు గైస్. ఇది చాలా ప్రెషియస్ గిఫ్ట్ గైస్. ఇది అల్మాలో దాపెట్టుకుంటా. గోల్డ్ ఇచ్చిండు, గోల్డ్. ఇది చాక్లెట్ అనుకోకండి, ఇది గోల్డ్. ఇది గోల్డ్ బిస్కెట్. ఇది గోల్డ్ దుబాయ్ చాక్లెట్ అంట, తెలుసా గైస్? అంటే మీ తాత ఇప్పుడు దుబాయ్ పోయొచ్చిండా? ఎస్, నీకు తెలియదా? దుబాయ్లో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. మనవరాలు బర్త్డే అని చెప్పి దుబాయ్కి పోయొచ్చిన తాతయ్య. ఎస్ గాయ్స్, క్యాప్షన్ ఇదే పెడతాం. క్యాప్షన్ అదే పెడతారు గైస్.
మంచి బట్టలు వేసుకోలే నేను అని చెప్పి ఆమె కెమెరా రెడీ కాలేదని చెప్పి కెమెరా ముందు రాదంట గైస్. నేను గైస్ నాకు యూట్యూబ్ ఉంది, నేను ఏదో ఒక వీడియో తీయాలా అని చెప్పి ఏదో ఒక కంటెంట్ వేస్తూనే ఉండాలని, కానీ వాళ్ళు రెడీ గారు గైస్ మన వీడియోలోకి రావాలని వాళ్ళకి. కేక్ బాగుంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నా ఫ్రెండ్స్కి, మా గాయస్కి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కావ్య. థ్యాంక్ యూ. అండ్ అందరూ నాకు ఒకవేళ విష్ చేస్తే వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. ఎవరు విష్ ఎవరు విష్ చేయరు నాకు తెలుసు కానీ. సో గైస్ మీరు కనుక వీడియో చూస్తే కావ్యకి అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. కావ్య అని పెట్టకండి గైస్, మోడల్ అని పెట్టండి గైస్. అందరూ ఆల్రెడీ మోడల్ అని పెడుతున్నారు. అంటే యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కదా మోడల్ అని. కాజల్ మోడల్ తర్వాత ఈమెనే మోడల్ గైస్. అవును, నా ఫేవరెట్ హీరోయిన్ అని గాయస్. అది హీరోయిన్ ఆమె. ఆ కాజల్ మోడల్ కాదు గాయస్, ఒరిజినల్ హీరోయిన్ కాజల్ అంటున్నా నేను. నో గైస్, ఆ కాజల్ హీరోయిన్ ఆమె కాజల్ హీరోయిన్ కాదురా, కాజల్ మోడల్. ఆ మోడల్ వద్దు. హాయ్ చెప్పావా. హాయ్ ఇంకా హ్యాపీ బర్త్డే మోడల్. బావనే చెప్పింది గైస్. బాగా కూడా చెప్పేసిండు గాయస్. ఎట్ గాయస్, కాజల్ మోడల్ తర్వాత ఈ మోడలే కదా. కాజల్ మోడల్ కాదు గాయస్. నువ్వే ఒప్పుకున్నావు ఆమె హీరోయిన్ అని. ఆ హీరోయిన్ వేరు, ఈమె వేరు. అట్లీస్ట్ కేక్ తినాలని ఎవరికి ఇస్తలే గైజ్, ఆమె కేక్ ఆమెనే తింటుంది. మంచిగా ఉంది గాయస్ కేక్, అందుకనే ఇంత ఇచ్చిన అందరికి. ఓన్లీ కిట్ క్యాటే బాగుంది గైస్. ఈడ మంకీలు మాకు సరిపోతలేవు, ఆడ ఇంకా మంకీలు పెట్టుకున్నాం. అది మిట్టు గైస్. వాయిస్ పోతుంది గాయస్. ఉండమని అంటే ఇంకొక గంట. 2:30కి వచ్చిన, కానీ నేను లేకుండా కదా, 7:30 నేను వచ్చింది అవుతుంది. 5కే కదా, సో ఉండొచ్చు కదా గాయస్. పోతుంది అంత గాయస్. రోజు ఇరిటేషన్ ఉంటాం గైస్. ఏం కలవం గాయస్. ఈమె అన్న అబద్ధాలు చెప్తుంది, ఈమె పనిలో ఆమె బిజీ ఉంటుంది. ఈ నెత్తిన వస్తుంది గాయస్ ఈ పాట. చెంపలు వస్తున్నాయి గాయస్ నవ్వి నవ్వు. ఓకే కావ్య, బర్త్డే ఎంజాయ్ చేసినామా? చాలా, ఈరోజు చాలా గాయస్, చాలా అయితే. మేము బ్లాగ్ తీసినామని మా బాగా చూసినారా, ఫోన్లో సౌండ్ పెట్టుకోకుండా మరి చూస్తున్నాడు. గ్రేట్. బ్లాగర్స్కి సపోర్ట్ చేస్తున్నారు గాయస్ అందరు ఈడ ఇంట్లో. సౌమ్య మోడల్కి ఫస్ట్ సపోర్ట్ చేస్తారు, పిక్కకి మళ్ళీ ఒప్పిస్తాం గాయస్. ఆమె యాటిట్యూడ్ చూసినారా గాయస్, ఆమె వచ్చిందే బర్త్డే అయిన నెక్స్ట్ డేకి, ఇంకా ఆమె ముఖం చూడండి, ఆమె యాటిట్యూడ్ చూడండి. పెద్ద హీరోయిన్ అనుకుంటుంది. నిజంగానే హీరోయిన్ ఏంది గట్టి చెప్పాలి. నిజంగానే హీరోయిన్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న గట్టి చెప్పాలి. నిజంగానే హీరోయిన్. పవర్ ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నిన్న వచ్చి షో చేస్తుంది గాయస్. ఆమె నాటకాలు స్టార్ట్ అయినాయి గాయస్. శృతిలో అట్లా అయితే ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. యాక్చువల్గా నేను ముందు వద్దామని ప్లాన్ చేసిన, కాకపోతే వాళ్ళు అవైలబుల్ లేరు. తర్వాత నన్ను బ్లేమ్ చేసి, వాళ్ళెవరు? మీరే కావ్య. మేము ఇంతే గైస్, రోజు ఇట్లనే ఉంటాం. ఆమె రాదు, మేము ఇట్లనే ఉంటాం రోజు. ఇట్లా కూర్చొని టైం పాస్ కాక కూర్చుంటాం. తొందరగా ఆమె వాయిస్ వినిపిస్తలేదంట గైస్. మా వాయిస్ ఆమె వాయిస్ ని డామినేట్ చేస్తుందంట. నువ్వు మెల్ల క్యూట్ వాయిస్, స్వీట్ అండ్ క్యూట్ కాదు గాయస్, ఇప్పుడు నాటకాలతో ఇట్లా మాట్లాడుతుంది. ముందు కొంచెం ఆమె వాయిస్ కూడా ఇట్లనే ఉంటుండే గాయస్. కొంచెం ఈ నుంచి కొంచెం కాలనీలోకి పోయినందుకు కొంచెం మారింది అంతే, పాష్ అయింది. మేము కూడా నెక్స్ట్ కాలనీలలో ఎక్కడికైనా పోతే మేము కూడా ఇట్లనే అవుతాం కదరా. నేను ఈడికెళ్ళి ఏడికి పోను గైస్. పెళ్ళైనా కానీ ఇక్కడనే ఉంటుంది గాయస్. ఈమెకు పెళ్ళంటే చాలా ఆశ గాయస్. మిట్టుకి ఆశ చాలా అసలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు తెలుసా, నా పెళ్ళికి మీరు సంగీత్ పెట్టిస్తా, మీరు అందరు డాన్స్ ప్రాక్టీస్ చేయండి అన్నది గైజ్. అదేదో 1 month 1 year ఉన్నట్టు మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అడుగుతుంది గైజ్ ఆమె. అంటే నేనేమన్నా, వాళ్ళు ఏమన్నారు మన పెళ్ళిళ్ళలో సంగీత్ బెటర్ అంటే, సో నేనేమన్నా నా పెళ్ళికి సంగీత్ పెట్టిస్తా, మీరు ప్రాక్టీస్ చేయండి అప్పుడు అని చెప్పిన. సో ఆమె అట్లా ఎక్కిరిస్తుంది. అట్లా ఉంటుంది ఇళ్ళతో, అట్లా ఉంటుంది. ఏడ దొరికిన సంతారా ఇదంతా నాకు. ఇంకా ఇంకా ఏడ దొరికిన సంత వచ్చే నేమ్ నో కమెంట్స్. నవ్వు వినిపించిందా గాయస్? కావ్య బర్త్డే కాబట్టి కావ్య ఎండింగ్ చెప్తుంది గైస్.
మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Lots of love, guys. Lots of love.